వీరికి మీద పెద్దలకి, అలాగే ఇక్కడికి వచ్చిన యాదవ్ సోదరులకి, అలాగే ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు. అలాగే ఇవాళ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ చింతయ్య గారికి, ప్రెసిడెంట్ తాతారావు గారికి, సెక్రటరీ శ్రీహరి గారికి, దిందలూరు ప్రెసిడెంట్ జమలయ్య గారికి, చింతల్పూడి ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారికి, అలాగే పోలవరం ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారికి, ఏలూరు ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారికి, ఉంగటూరు ప్రెసిడెంట్ పోతల రాజు గారికి, అలాగే కైకలూరు హరి గారికి, మహిళలకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు. ఇవాళ మీరందరూ కూడా మీ ఆశయాలు ఏమేమి ఉన్నాయో ఆ ఆశయాల్ని నా తరపున కూడా చూస్తున్నారని కూడా నాకు తెలుసు. మీ అందరూ కూడా నా మీద చాలా నమ్మకం కూడా పెట్టుకున్నారని కూడా నాకు తెలుసు. అలా అని చెప్పి మీ నమ్మకాన్ని, మీ గౌరవాన్ని ఎప్పుడు కూడా దించకుండా మీ కాళ్ళ ఎగిరేసుకొని తిరిగే ఎట్లా పనులు చేస్తా కానీ, మీ అందరికీ కూడా మంచి పేరు వచ్చేట్లా పని చేస్తా కానీ, ఎక్కడ కానీ మీకు ఎక్కడైనా గౌరవం లేకుండా చూస్తే మాత్రం ఎక్కడ కానీ తగ్గేది ఉండదని కూడా మీ అందరికీ చెప్తున్నాం. ఇవాళ మీ అందరికీ మంచి పేరు తెస్తున్నామా లేదని మేము అడుగుతున్నా. మీ అందరినీ కూడా ఈ ఏలూరు పార్లమెంట్ లో వేరే పార్లమెంట్ లో లాగా కాకుండా ఏలూరు పార్లమెంట్ లో అంత మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేసి షబాష్ యాదవ్ అనిపించుకునేవారు కూడా వదిలిపెట్టడం కూడా మీ అందరికీ చెప్తున్నాం. ఇవాళ మీరందరూ కూడా అందరు ఇక్కడ చాలా మంది పెద్దోళ్ళు ఉండొచ్చు, చాలా దాంట్లో చాలా మందిలో నేను చిన్న పిల్లోడిని ఉండొచ్చు. బట్ మీ పిల్లోళ్ళలాగానో, మీ కొడుకుల్లానో, మీ తమ్ముళ్ళలాగానో మీరు ఆశించి నన్ను ముందు పెట్టారు. మీరందరూ కూడా హై మెజారిటీగా గెలిపించారు. నేను ఎవరో కూడా మీకు తెలీదు. అలాంటిది ఒక పుట్ట అంటేనే గెలిపించేసి నన్ను ఈ పార్లమెంట్కి పంపించారు. ఎప్పటికి కూడా మీరు నన్ను గెలిపించింది ఎప్పుడు నా జీవితంతో ఎప్పుడు మర్చిపోనని కూడా మీకు తెలుపుతున్నా. ఇవాళ మన ఏలూరు పార్లమెంట్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. ఇవాళ ఏలూరు పార్లమెంట్లో నేను కొన్ని కార్యక్రమాలు చేసినట్టు అన్ని కూడా చెప్తాం. మీ అందరికీ వినడానికి టైం అవుతుందేమో, భోజనాలకి వినడానికి మీకు అందరికీ కూడా ఓపిక ఉందా? మీకుందా అంటే నేను చెప్తా. ఇవాళ ఏలూరు పార్లమెంట్కి వచ్చినప్పటి నుంచి ఏలూరులో మనకుండే పోలవరం ప్రాజెక్టుకి నిధులు తీసుకొని రావడంలో మొదటి అడుగు సీఎం గారితో మాట్లాడుకొని మొదలు అడుగు వేసి ఇవాళ 6,000 కోట్లు పోలవరంకి నిధులు తీసుకొని వచ్చి పోలవరం పనులు సీఎం గారి దీంతో ముందుకు తీసుకొని వెళ్తున్నాం. అలాగే పామ్ ఆయిల్ రైతులకి ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో చెప్పాం, వాళ్ళకి గిట్టుబాటు ధర రావట్లేదంటే రైతుకి అండగా ఉంటానని చెప్పాం. ఇవాళ పామ్ ఆయిల్ రైతులకి 19,000 రూపాయలు గిట్టుబాటు ధర వస్తుంది. అలాగే టొబాకో రైతులు ఉన్నారు. టొబాకో రైతులకి ఎప్పుడు కూడా వాళ్ళ రేటు ఎప్పుడు కూడా లేకపోతే ఈసారి వాళ్ళకి రేటు తగ్గకుండా ఎప్పుడు 70 ఏళ్ళు ఎప్పుడు లేకుండా రేటు 460 రూపాయలు రేటు వస్తుందంటే మనం చేసిన ఘనతాన్ని కూడా మీకు తెలుస్తున్నా. మీకు ఎందుకు ఇవన్నీ చెప్తున్నా అంటే ఇవన్నీ కూడా మీ యాదవుడే చేశాడని కూడా మీకు చెప్తున్నా. ఇవాళ అలాగే ఇవాళ మీరు చూస్తే ఇండస్ట్రీస్ కావాలని మనం అనుకున్నాం, యువతకి ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం చేస్తామని చెప్పాం. అదే రకంగా మన ఏలూరు పార్లమెంటు రైతు వారి పార్లమెంట్ కాబట్టి ఇక్కడ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ వస్తే చాలా బాగుంటుందని అందరి కోరిక మేరకు ఇవాళ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ మన ఏలూరు పార్లమెంట్లో నూజివీడులో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ పెట్టిస్తున్నాం. ఆ సెన్స్ అతను కూడా మొన్న వర్చువల్ గా సీఎం గారు కూడా ఓపెన్ చేశారు. వచ్చే రోజుల్లో 1,500 ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమాలు కూడా చేస్తామని కూడా మీకు తెలుపుతున్నాం. అది కాకుండానే ఇవాళ 12 ఆర్ఓబీలు మన ఏలూరు పార్లమెంట్లో 12 ఆర్ఓబీలు ఎప్పుడు కూడా ఆర్ఓబీలు మన ఏలూరు పార్లమెంట్లో ఆర్ఓబీలు రాలేదు. ఇవాళ 12 ఆర్ఓబీలు ఏలూరు పార్లమెంట్లో ఎక్కడ కానీ రైల్వే క్రాసింగ్ లేకుండా ఆర్ఓబీలు తీసుకొని వచ్చి 1000 కోట్ల నిధులు ఓన్లీ ఒక ఆర్ఓబీకి తీసుకొని వచ్చామని కూడా మీకు తెలుపుతున్నాం. అలాగే ఇవాళ ఎక్కడెక్కడ ఉండే సమస్యలన్నీ కూడా తీరుస్తున్నాం. యువతకి ఇప్పటి వరకు 900 ఉద్యోగాలు ఇచ్చాం. అలాగే మహిళలు మన పార్లమెంట్లో మహిళలు మిస్సింగ్ ఉన్నారంటే ఒక ఎన్జిఓని ఐడెంటిఫై చేసి వచ్చే డిసెంబర్ నుంచి
ఎక్కడైనా మహిళలు ఈ సెక్స్ రాకెట్లలో ఎక్కడైనా ఇరుక్కో ఉంటే వాళ్ళని అక్కడి నుంచి ఏలూరు పార్లమెంట్ మహిళల్ని బయటికి తీసుకొని రావడానికి కూడా కార్యక్రమం కూడా ముందుకు తీసుకొని వెళ్తున్నాం. అలాగే మహిళలకు కూడా కలిపి యువత మనం మహిళలను కూడా ముందుకు తీసుకునే అవసరం ఎంతైనా ఉంది. మనము ఎట్టి పరిస్థితిలో మహిళలను కూడా ముందుకు తీసుకొని వెళ్ళే కార్యక్రమం కూడా చేస్తున్నామని కూడా మీ అందరికీ తెలుపుతున్నాం. అలాగే మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. ఇక్కడ చాలామంది యువత ఉన్నారు, నాకు ఏలూరు పార్లమెంట్లో చాలామంది యువత ఉన్నారు. నేను వాళ్ళ తరఫున 100% పోరాడుతున్నా. బట్ ఏలూరు పార్లమెంట్ యువత అందరూ కూడా గుర్తుపెట్టుకోండి, మీరు ఉద్యోగాలు చేయడానికంటే ఏదైనా పరిశ్రమ తయారు చేసుకోండి. చిన్న పరిశ్రమ అయినా కూడా 50 లక్షలైనా కానీ, ₹1,00,00,000 కానీ, ఏదైనా కానీ యాదవులు కూడా పరిశ్రమలు తయారు చేసుకోవాలని కూడా మీ అందరికీ తెలుపుతున్నాం. ఎందుకంటే ఆర్థికంగా పైకి వస్తే రాజకీయంగా పైకి వస్తాం. రాజకీయంగా పైకి వచ్చామంటే మనకి గౌరవం అనేది మనకి ఎవరు ఇవ్వాల్సిన అవసరం లేదు, అది ఆటోమేటిక్గా మన డోర్ వరకే నడుచుకుంటూ కూడా వస్తుందని కూడా మీ అందరికీ తెలుపుతున్నా. మీరందరూ కూడా యువత ఉన్నారు, ఇక్కడ పెద్దోళ్ళు ఉన్నారు, వాళ్ళకి అందరికి కూడా పిల్లలు ఉన్నారు. అందరు కూడా ఆలోచించండి, మీకు చాలా స్కీమ్స్ ఉన్నాయి. నేను ఈవెన్ మీటింగ్స్ పెడుతున్నాం, వచ్చే రోజుల్లో బ్యాంకర్స్ మీటింగ్ కూడా పెడుతున్నాం. లోన్లు ఇచ్చే కార్యక్రమాలు కూడా చేయమని క్లియర్గా చెప్తున్నాం. 100% బ్యాంక్స్ లోన్ ఇవ్వాల్సిన పరిస్థితి ఎట్లయినా కంపల్సరీ ఇవ్వాలి. ఇండస్ట్రీస్కి కంపల్సరీ యువత మీరందరూ కూడా ఎప్పుడు కూడా మన వృత్తి ఎప్పుడు కూడా పాత వృత్తియే కాదు, కొత్త దాంట్లో కూడా రావాల్సిన అవసరం ఉంది. కొత్త కాలంలో ఉన్నాం, కొత్తగా ముందుకు పోదాం తప్పితే ఇంకా పాత వృత్తిలోనే ముందుకు పోవాలని ఆలోచించొద్దండి. ఇవాళ మనం 2025లో ఉన్నాం. మన యువత అందరూ కూడా కంపల్సరీ ఏదో ఒక ఇండస్ట్రీ పెట్టుకోవాలి. ఎట్టి పరిస్థితిలో ఆర్థికంగా ముందుకు పోవాలని మీ అందరినీ కోరుకుంటాను. ఇవాళ వనభోజనాలు ఇవాళ ఇంత పెద్ద ఎత్తున పెట్టిన ఆర్గనైజేషన్ ప్రతి ఒక్కరికి ఇవాళ మీరు చూస్తే ఇవాళ ఈ స్టేజ్ మీద అందరూ కూడా మెయిన్ నాయకులు అందరూ కూడా వచ్చిపోయారు. ఈ గౌరవం మీరు అందరు ఇచ్చిందే. మీకు ఎప్పుడు కూడా మీకోసం నేను ఎప్పుడు కూడా ముందు ఉంటానని కూడా మీ అందరికి చెప్తున్నాం. ఇంకొక విషయం ఒకటి లాస్ట్గా చెప్పి నేను ముగిస్తాం. మీరందరూ కూడా ఆలోచించండి, మీకోసమే నేనున్నా. అలా అని చెప్పి మనము దేవుడు కాదు, మనము అన్ని పనులు అయిపోతాయని కూడా అనుకోకూడదు. ఖచ్చితంగా మీ అందరికీ పని చేయడానికే నేను ముందున్నా. ఎప్పుడూ లేనంత పనులు చేస్తున్నాం. ఎవరికైనా కానీ ఎలాంటి పని ఉన్నా కూడా అందుబాటులో పనులు చేసుకుంటున్నాం. ఏదన్నా ఉన్నా కూడా మీరు పలానా దగ్గరికి వెళ్ళాలి, పలానా ఇది ఉంది, ఆఫీస్లో ఎవరు అడ్డు ఇస్తున్నారు, ఎన్ని సంబంధం లేదు. మీకు పని అవ్వట్లేదా, మీకు పని కావట్లేదంటే ఇమ్మీడియట్గా మెసేజ్ పెట్టండి. ఇమ్మీడియట్గా మీ పని అయ్యేట్లు చూస్తాం. మీకు ఏదన్నా పని ఉన్నాయండి, మీకు ఎలాంటి పని అయినా ఉన్నాయండి, ఆఫీస్కి వచ్చి కంపల్సరీ చేయమని మీరు అడిగేదానికి మీకు రైట్ ఉంది, మీకు అర్హత ఉందని కూడా మీ అందరికీ తెలుపుతున్నాం. మీరు ఖచ్చితంగా రండి, మీ పని అడగండి, అడిగి చేయించుకోండి. పని కాకపోతే నా పని అవ్వాలి అని చెప్పి మరి మీరు చేయించుకొని వెళ్ళాలని కూడా మీకు తెలుపుతున్నా. నేను ఇవాళ ఇక్కడ ఉండేది పెత్తనం చెలాయించడానికి కాదు, మీ అందరికీ పని చేయడానికి ఉన్నానని కూడా మీ అందరికీ తెలుపుతున్నా. మీరందరూ రండి, పలాని త్రూగా రావాలి, పలానోళ్ళ త్రూగా రావాలి అనేది కూడా ఏమీ లేదు. మీకు వచ్చి మీ పని చేయించుకుంది. మీకు పలాని పని కావాలంటే ఆఫీస్లో లేకపోయినా నా నంబరు మీ అందరి దగ్గర లేకపోయినా కూడా మీరు అందరు కూడా నా నంబర్ తీసుకోండి. మీరు ఫోన్ చేయకపోతే మీకు వాట్సాప్ ఉంది, వాట్సాప్లో నాకు ఒక్క మెసేజ్ పడేసేయండి. నేను మీ పని కాకపోతే మీరు మళ్ళీ నన్ను వచ్చినప్పుడు మళ్ళీ అడగండి. మీ పని కాలేదని ఎప్పుడు కూడా కానీయకుండా ఉండదని కూడా మీ అందరికీ తెలుపుతూ మళ్ళీ మీ అందరికీ చెప్తున్నా, మీకోసమే నేను పని చేయడానికే ఉన్నా. నన్ను ఈ 1.5 సంవత్సరం ఎంత పని చేస్తామో ఇవి వచ్చే 3 ఏళ్ళలో ఇంకెక్కువ పని చేస్తాం. మీ అందరికీ శభాష్ అనిపించుకునే వరకు గౌరవం వచ్చేట్లు పనిచేస్తానని మీ అందరికీ తెలుపుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు.